ప్రజెంట్ హైదరాబాద్ లో సైలెంట్ అండ్ ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న హైవే ఏంటి అంటే అది మేడ్చల్ హైవే. ఈ హైవేని నాగపూర్ హైవే లేదా NH44 అని అంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోనే లాంగెస్ట్ హైవేగా ఇది గుర్తింపు పొందింది. ఈ హైవే తెలంగాణలో టోటల్ గా 11 డిస్ట్రిక్ట్ ని కలిపే ఒక గేట్వే అని చెప్పుకోవచ్చు. ఈ హైవేని సౌత్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే అని అంటారు. అదే నార్త్ సైడ్ వస్తే మేడ్చల్ లేదా నిజామాబాద్ హైవే అని అంటారు. ఈ వీడియోలో మనం ఈ హైవే యొక్క ఫుల్ రూట్, నార్త్ హైదరాబాద్ డెవలప్మెంట్స్, ఐటీ పార్క్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, టెంపుల్స్, హౌసింగ్ డిమాండ్, గవర్నమెంట్ యొక్క ప్రపోజల్స్, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం. మీరు గనక ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే దిస్ ఇస్ శివ, వెల్కమ్ టు గుడ్ చాయిస్ ప్రాపర్టీస్. మన వ్యూవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి బెస్ట్ ఏరియా ఆర్ ప్రాపర్టీని సజెస్ట్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక వీడియోలకి వెళ్తే హైదరాబాద్ లో ఈ హైవేని చూసుకుంటే మెయిన్ గా కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్, తూప్రాన్, చేగుంట, రామయంపేట్, బిక్నూర్, కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా వెళ్తుంది. ఈ హైవేని మనం ORR నుండి చూసుకుంటే జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే మేడ్చల్ వస్తుంది. ఈ టౌన్ ని మనం గేట్వే ఆఫ్ ఫార్మా అండ్ వేర్ హౌసింగ్ హబ్ అని చెప్పుకోవచ్చు. ఇక ORR పక్కలే CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ వంటి మేజర్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మేడ్చల్ ఇండస్ట్రియల్ జోన్, ఫ్లిప్కార్ట్, నిప్పాన్ ఇండియా లాంటి ఎన్నో వేర్ హౌసింగ్ హబ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు అత్వెల్లి కనిపిస్తుంది కదా, ఇక్కడే 500 ఇయర్స్ నాటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే డబిల్పూర్, ఎల్లంపేట్, కలక్కల్ లాంటి విలేజెస్ వస్తాయి. ఇవి పేరుకు విలేజెస్ అయినా కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. ఈ హైవేలో ఈ డబిల్పూర్ విలేజ్ దగ్గర ఇస్కాన్ టెంపుల్, ఎల్లంపేట్ దగ్గర బద్రీనాథ్ టెంపుల్ చాలా ఫేమస్. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే తూప్రాన్ వస్తుంది. ఈ టౌన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ తూప్రాన్ అనేది 2 నేషనల్ హైవేస్ ని కలిపే ఒక జంక్షన్ లా ఉంటుంది. తూప్రాన్ నుండి ఇటు నర్సాపూర్ అండ్ అటు గజ్వెల్ కి మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఈ టౌన్ దాటాక ఇక్కడ మీకు నాగులపల్లి అండ్ మసాయిపేట్ అనే విలేజెస్ కనిపిస్తున్నాయి కదా. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్ గా చెప్పుకునే ట్రిబులర్ ప్రాజెక్ట్ అనేది ఈ విలేజెస్ గుండా వెళ్తుంది. ఇక దీని తర్వాత చేగుంట టౌన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ అపోలో ట్యూబ్స్ అండ్ MRF లిమిటెడ్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ 100 ఎకర్స్ లో ఫర్నిచర్ పార్క్ తీసుకురావాలని చూస్తుంది. ఈ చేగుంట నుండి మెదక్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక దీని తర్వాత రామయంపేట్ వస్తుంది. ఈ హైవే ఈ టౌన్ కి బైపాస్ అవుతూ వెళ్తుంది. ఈ టౌన్ కూడా 2 నేషనల్ హైవేస్ ని కలిపే ఒక జంక్షన్ లా ఉంటుంది. ఈ టౌన్ నుండి ఇటు మెదక్ అండ్ అటు సిద్దిపేట్ కి మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇక దీని తర్వాత కామారెడ్డి టౌన్ వస్తుంది. ఈ సిటీ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి గవర్నమెంట్ కి చెందిన అన్ని ఆఫీసెస్ కూడా ఈ సిటీలోనే ఉంటాయి. 39.84 ఎకర్స్ తో కామారెడ్డి యొక్క రైల్వే స్టేషన్ ని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి గ్రోయింగ్ సిటీస్ ని డెవలప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఫేజ్ 1 లో భాగంగా ఈ కామారెడ్డి సిటీ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సిటీ ఫ్యూచర్ కోసం 150 ఎకర్స్ లో ఈ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ ని తీసుకురావాలని తెలంగాణ గవర్నమెంట్ చూస్తుంది. ఇక అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, ఇక ఫ్యూచర్ లో ఈ సిటీ చుట్టూ సేమ్ ORR లాంటి ఒక రింగ్ రోడ్ ని నిర్మించాలని గవర్నమెంట్ ప్లానింగ్ లో ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే నిజామాబాద్ సిటీకి ఈ హైవే బైపాస్ అవుతూ వెళ్తుంది. నిజామాబాద్ అనేది తెలంగాణలోనే టాప్ 3 సిటీ. ఇక అంతేకాకుండా ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి గవర్నమెంట్ కి చెందిన అన్ని ఆఫీసెస్ కూడా ఇక్కడే ఉంటాయి. ప్రజెంట్ గా 57 crores తో ఈ నిజామాబాద్ యొక్క రైల్వే స్టేషన్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ నిజామాబాద్ ని IT అండ్ GCC గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్ గా ఈ నిజామాబాద్ ని మార్చాలని తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. నిజామాబాద్ అంటేనే పసుపుకు ఎంతో ఫేమస్ కాబట్టి ఈ సిటీ చుట్టూ కూడా అగ్రో బేస్డ్ కంపెనీస్ ని తీసుకురావాలని చూస్తుంది. అంతేకాకుండా ఈ నిజామాబాద్ సిటీలో ఒక ఎయిర్పోర్ట్ ని నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. ఇక ఇది దాటేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే నిర్మల్ సిటీ వస్తుంది. ఈ నిర్మల్ సిటీ యొక్క కనెక్టివిటీ పెంచడానికి ఈ నిర్మల్ సిటీకి కనెక్ట్ అయ్యే 28 కీ రోడ్స్ ని 84 కిలోమీటర్స్ మేర 144 crores తో డెవలప్ చేస్తున్నారు. ఒకవైపు NH61 అండ్ మరోవైపు NH44. ఈ 2 హైవేస్ కూడా ఈ నిర్మల్ దగ్గరే కలుస్తాయి. ఈ నిర్మల్ నుండి అటు బైన్సా అండ్ ఇటు జగిత్యాలకి మంచి కనెక్టివిటీ
ఉంటుంది. ఈ సిటీకి నియర్ లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. 1963 జూలై 26న జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్ గా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆదిలాబాద్ సిటీ వస్తుంది. ఈ సిటీని అందరి ముద్దుగా అడవుల జిల్లా ఆదిలాబాద్ అని పిలుస్తారు. ర్యాపిడ్ గా గ్రో అవుతున్న సిటీస్ లలో ఈ ఆదిలాబాద్ సిటీ కూడా ఒకటి. రీసెంట్ గానే ఆదిలాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ తో పాటు డిఫెన్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ కూడా చేస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ కోసం 2026 జూన్ 2న భూమి పూజ కూడా చేయబోతున్నారు. ఫ్యూచర్ లో బేగంపేట్ లాంటి ఒక ఎయిర్పోర్ట్ మన ఆదిలాబాద్ లో రాబోతుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే దొల్లారా అనే గ్రామం వస్తుంది. ఈ హైవేలో ఇదే చివరి విలేజ్. ఇక దీని తర్వాత మహారాష్ట్ర బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ హైవేలో హౌసింగ్ డిమాండ్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఒకటి గమనిస్తే ఈ మధ్య కాలంలో సంగారెడ్డి, శంకర్పల్లి, షాద్నగర్ లాంటి పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది చూసిన ఇన్వెస్టర్స్ కూడా డెవలప్మెంట్ మొత్తం కేవలం అక్కడే జరుగుతుందని అపోహపడతారు. లాస్ట్ 10 years లో గనక మనం చూసుకుంటే ఎలాంటి అడావిడి లేకుండా సైలెంట్ గా గ్రో అవుతున్న హైవే ఏంటి అంటే అది మేడ్చల్ హైవే. సుచిత్ర జంక్షన్ కి కనెక్ట్ అయ్యే రోడ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ డిఫెన్స్ వారి అండర్ లోనే ఉంటాయి. ఈ డిఫెన్స్ అండర్ లో ఉన్న రోడ్స్ లో ట్రావెల్ చేయాలి అంటే రిస్ట్రిక్షన్స్ తో కూడిన ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ వల్ల ఆ ఏరియాస్ అనేవి ఎక్కువగా డెవలప్ కాలేకపోయాయి. సో దీని వల్ల ఏమైందంటే ఆ ఏరియాస్ లో డెవలప్ కావాల్సిన డెవలప్మెంట్ మొత్తం కూడా ఓఆర్ఆర్ అవుట్స్కట్ కి షిఫ్ట్ కావడం జరిగింది. కానీ ఆ హైవేలో కొంపల్లి చుట్టూ హై క్లాస్ ప్రీమియం రెసిడెన్స్ ని మనం చూడవచ్చు. ఓఆర్ఆర్ కండ్లకోయ వరకు కూడా చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంగారెడ్డి, షాద్నగర్, శంకర్పల్లి లాంటి టౌన్స్ కి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ నుండి మినిమం 20 నుండి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. కానీ ఈ హైవేలో మనం చూసుకుంటే ఓఆర్ఆర్ నుండి జస్ట్ 3 kilometers లోనే మేడ్చల్ టౌన్ వస్తుంది. ఈ మేడ్చల్ టౌన్ ఇంతలా డెవలప్ కావడానికి మరొక రీజన్ కూడా ఉంది. ఈ హైవేకి పక్కలే 7000 acres లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంటుంది. సో ఆ ఏరియా అంతా కూడా పెరి అర్బన్ జోన్ లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దీనివల్ల అక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ కూడా మేడ్చల్ సిటీకి షిఫ్ట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలానగర్ నుండి ఆప్రాల్ వరకు కూడా డిఫెన్స్ వారి రిస్ట్రిక్షన్స్ ఉండటం, దుండిగల్ దగ్గర కూడా ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉండటంతో ఈ హైవేకి కనెక్ట్ అయ్యి ఉండే మేడ్చల్ సిటీకి ఈ డెవలప్మెంట్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఈ టౌన్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి గవర్నమెంట్ కి చెందిన అన్ని ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ లాంటివి ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్యూచర్ లో మెట్రో ఫేజ్ 2 కనెక్టివిటీ, కండ్లకోయ ఐటీ పార్క్, కొంపల్లి నుండి నిర్మించబోయే ఫ్లైఓవర్ తో ఈ ఏరియా మరింత డెవలప్ కాబోతుంది. ఇక అంతేకాకుండా మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఇలా కోర్ తెలంగాణ మొత్తం కూడా ఈ హైవేకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక అంతేకాకుండా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తర్వాత ఈ మేడ్చల్ డిస్ట్రిక్ట్ లోనే ఎక్కువగా ల్యాండ్స్ అనేవి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కి అయినా, రెడీ టు కన్స్ట్రక్షన్ కి అయినా మేడ్చల్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ హైవేలో గజం 30,000 నుండి 55,000 గా ఉంది. ఇక దీని తర్వాత ఎల్లంపేట్, డబిల్పూర్, కలక్కల్ లాంటి విలేజెస్ వస్తాయి. ఈ విలేజెస్ మేడ్చల్ కి అతి సమీపంలో ఉండటం, ఇక్కడ ఆల్రెడీ ఫార్మా అండ్ లైఫ్ సైన్స్ హబ్లు ఉండటంతో ఫ్యూచర్ లో ఈ ఏరియాస్ అన్ని కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ రెసిడెన్షియల్ హబ్స్ గా మారనున్నాయి. ఇక్కడ గజం చూసుకుంటే 20,000 నుండి 40,000 గా ఉంది. ఎవరైతే కొంపల్లి లాంటి ప్రీమియం లొకేషన్ లో మిస్ అయ్యాం అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ ఏరియాస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే తూప్రాన్ వస్తుంది. ఈ హైవేలో మేడ్చల్ లాంటి మరో సిటీ డెవలప్ అయ్యే పొటెన్షియల్ ఏ సిటీకైనా ఉంది అంటే అది తూప్రాన్ అనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుండి డైరెక్ట్ కనెక్టివిటీతో పాటు ట్రైన్ కనెక్టివిటీ కూడా ఈ సిటీకి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ లో త్రిబుల్ కూడా ఈ ఏరియాలోనే రాబోతుంది. ఎవరైతే మేడ్చల్ లాంటి పొటెన్షియల్ రిటర్న్స్ కావాలి అండ్ త్రిబుల్ కి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకుంటున్నారో అలాంటి వారికి తూప్రాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గజం వచ్చేసి 15,000 నుండి 30,000 గా ఉంది. చాలా మంది బయర్స్ హైదరాబాద్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ హైవే ఫ్యూచర్ లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, ప్రాపర్టీ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే
అది మన గుడ్ చాయిస్ ప్రాపర్టీస్. గత 20 years గా థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ కి మంచి ప్రాపర్టీ అడ్వైజింగ్ ఇస్తూ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతున్న కంపెనీ. మీకు ప్రాపర్టీ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. ఇక దీని తర్వాత చేగుంట టౌన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ఎన్ లైఫ్ సైన్స్ అండ్ జీవిక ఇండస్ట్రీస్ లాంటివి ఉన్నాయి. ఈ ఏరియాలో మొత్తం కూడా వేర్ హౌసింగ్ హబ్స్, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలానే ఉన్నాయి. ఈ టౌన్ కి రైల్ అండ్ బస్ కనెక్టివిటీ చాలా బాగా ఉంటుంది. ఈ చేగుంట టౌన్ అనేది త్రిబులార్ కి జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. బోయిన్పల్లి డైరీ ఫార్మ్ రోడ్ నుండి ఆల్మోస్ట్ కలక్కల్ విలేజ్ వరకు కూడా ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. దీని వల్ల ట్రాఫిక్ అండ్ జర్నీ టైం తగ్గనుంది. చేగుంటకి వెళ్లే ఆల్మోస్ట్ 50% జర్నీ మొత్తం ఫ్లైఓవర్స్ మీదే వెళ్లిపోతారు. ఈ ఫ్లైఓవర్స్ వల్ల 50% ఆఫ్ ద జర్నీ మొత్తం ఈజీ కాబోతుంది. ఇక్కడ సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. అంతేకాకుండా రైల్ అండ్ బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగా ఉంది. ఫ్యూచర్ లో వచ్చే త్రిబులార్ కి కూడా జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఈ హైవేలో ఈ ఏరియా అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ హాట్స్పాట్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ గజం 8,000 నుండి 16,000 గా నడుస్తుంది. ఇక దీని తర్వాత కామారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది. మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యావ్ ఏ దేర్ ఓన్ మార్కెట్ వాల్యూ. ఈ సిటీకి రైల్ కనెక్టివిటీతో పాటు బస్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉంటుంది. ఫ్యూచర్ లో ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఇక అంతేకాకుండా కామారెడ్డి యొక్క ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ వల్ల ఈ సిటీకి మంచి డిమాండ్ పెరిగింది. ఎవరైతే హెవీ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ కి దూరంగా ఉండి సిమిలర్ టు టైర్ 1 సిటీ ఇచ్చే రిటర్న్స్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వారికి కామారెడ్డి ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గజం 25,000 నుండి సిటీ సెంటర్ లో అయితే 50,000 గా నడుస్తుంది. ఇక దీని తర్వాత నిజామాబాద్ సిటీ వస్తుంది. ఈ సిటీ అనేది చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక ఆ ఎక్స్పాండ్ కి తగ్గట్టుగానే ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఫ్యూచర్ లో ఈ సిటీలో ఐటీ పార్క్స్, గ్లోబల్ సెంటర్స్ అనేవి రాబోతున్నాయి. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. కాబట్టి ఫ్యూచర్ లో నిజామాబాద్ యొక్క ప్రాపర్టీ డిమాండ్ అనేది మరింత పెరగనుంది. ఇక్కడ గజం 25,000 నుండి సిటీ సెంటర్ లో అయితే ₹1,00,000 ఉంది. ఇది తెలంగాణలోనే టాప్ 3 సిటీ కాబట్టి ఎవరైతే ఈ సిటీకి నియర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తారో ఫ్యూచర్ లో అలాంటి వారికి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక దీని తర్వాత నిర్మల్ సిటీ వస్తుంది. కొత్త డిస్ట్రిక్ట్ గా ఏర్పడినప్పటి నుండి ఈ సిటీ అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది. 2 నేషనల్ హైవేస్ కూడా ఈ సిటీ దగ్గర మెర్జ్ అవుతూ వెళ్తాయి. ఈ ఏరియాలో గజం 9,000 నుండి 12,000 గా ఉంది. ఇక దీని తర్వాత ఆదిలాబాద్ సిటీ వస్తుంది. ఈ హైవే ఈ సిటీని కలుపుతూ మహారాష్ట్రకి వెళ్తుంది. ఈ ఆదిలాబాద్ కి ప్రెసెంట్ గా రైల్ అండ్ బస్ కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా ఫ్యూచర్ లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా రాబోతుంది. ఈ ఏరియాలో గజం 8,000 నుండి 35,000 గా ఉంది. ఎయిర్పోర్ట్ గనక వస్తే ఈ ఏరియా యొక్క రూపురేఖలే మారనున్నాయి. గుడ్ చాయిస్ ప్రాపర్టీస్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ యూ. ఈ ఏరియా చుట్టూ కూడా ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వారికి మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు కూడా ప్రాపర్టీ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మా ఛానల్లో హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యేటువంటి ముంబై హైవే, విజయవాడ హైవే, నర్సాపూర్ హైవే లాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేశాము. ఇక ముందు కూడా హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యే హైవేస్ యొక్క ఫుల్ అనాలిసిస్ అనేది ఈ ఛానల్లో చేయబోతున్నాము. ఎవరైతే హైవే యొక్క అనాలిసిస్ ఫ్యూచర్ గ్రోత్ ని తెలుసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ ఛానల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి డెప్త్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి హైవే అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం.